నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని ఖండించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి. సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడుతున్న మతోన్మత శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి షాన్ మోహన్ సగిలి. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు వెల్లడి. కాకినాడ జిల్లాలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. దేశ రక్షణ, ప్రజల రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పోలీసుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మంగళవారం పరిశీలించారు. కాకినాడ సినిమా రోడ్లో నిర్మాణ దశలో ఉన్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన పాత భవనంలో ప్రస్తుతం కౌన్సిల్ సమావేశాలు మాత్రమే నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నూతన కార్యాలయ భవనం త్వరితగతిన పూర్తయ్యేలా ఇందుకు అవసరమైన నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, డీసీపీ కృష్ణారావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈలు, డిఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.